నమస్కారం సుఖీభవకు స్వాగతం. ఈ రోజు సుఖీభవలో గుండెపోటు ఎందుకు వస్తుంది, పాశ్చాత్య ఆహారంతో సెప్సిస్ ముప్పు, కంట్లోకి చుక్కల మందులు వాడొచ్చా, క్యాన్సర్లు, ఆధునిక చికిత్సలు, ఇంకా హెల్త్ టిప్. మన గుండె ఉండేది గుప్పెడంతే, కానీ అదే మనకు ఆయువు పట్టు. నిరంతరాయంగా నిర్విరామంగా అలు పెరగకుండా శ్రమిస్తూ మొత్తం శరీరానికంతటికీ ప్రాణాధారమైన రక్తాన్ని సరఫరా చేస్తుండే ఈ సజీవ యంత్రానికి ఇవాళ చేజేతులారా మనమే చిచ్చు పెడుతున్నాం. అస్తవ్యస్తమైన జీవన సరళి, ఒక తీరు తెన్ను లేని ఆహారపు అలవాట్లు, పొగ, మద్యం వంటి వ్యసనాలు, వీటికి తోడు తీవ్రమైన ఒత్తిళ్లు, ఆందోళనలు, ఇవన్నీ ఇవాళ మన గుండెకు సమస్యల తాకిడిని పెంచుతున్నాయి. ఈ నేపథ్యంలో గుండెపోటుకు దారితీస్తున్న పరిస్థితులు, వాటిని అధిగమించే మార్గాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. గతంలో గుండెపోటు 50 ఏళ్లు దాటిన వారికి మాత్రమే వస్తుందనుకునేవాళ్లు. అది నిజమే. కానీ ఇప్పుడు పరిస్థితి మారింది. ఇటీవలి పరిస్థితులు చూస్తుంటే వృద్ధులకే గుండెపోటు వస్తుందనే నమ్మకం పూర్తిగా సడలిపోతోంది. యుక్త వయసులో కూడా గుండెపోటు రావచ్చనే నిదర్శనాలు నిత్యం కనిపిస్తూనే ఉన్నాయి. వయసుతో సంబంధం లేకుండా గుండె జబ్బుల బారిన పడుతున్న కేసులు ప్రస్తుతం విపరీతంగా పెరిగిపోతున్నాయి. 30 ఏళ్లకే గుండెపోటు వస్తోంది. గుండెపోటు విషయంలో ప్రస్తుతం అన్ని అంచనాలు తారుమారవుతున్నాయి. గుండె జబ్బుల గురించి ఇటీవలి అనుభవాలు, ఘటనలు పాత అభిప్రాయాలను మార్చేస్తున్నాయి. చిన్న వయసులోనే గుండె జబ్బులు రావడం, అది గుండెపోటుకు దారితీయడం ఇటీవలి కాలంలో పెరిగిపోతూనే ఉంది. మన దేశంలో ప్రజల జీవనశైలే దీనికి ప్రధాన కారణం. నూనెలు, కొవ్వులు ఉండే ఆహార పదార్థాల వాడకం పెరగడం, శరీరానికి సరైన వ్యాయామం లేకపోవడం వల్ల గుండె సంబంధ మరణాలు పెరుగుతున్నాయి. హార్ట్ అటాక్ వచ్చిన కేసులో 20-20% మంది 40 సంవత్సరాల లోపు వాళ్ళు ఉండటం చాలా దురదృష్టకరం. సో మారుతున్నటువంటి జీవనశైలి, సో కొత్తగా పుట్టుకొస్తున్నటువంటి ఈ రిస్క్ ఫ్యాక్టర్స్ వల్ల ఈ యొక్క పరిస్థితి కనపడుతుందనేటువంటిది సో మనం గమనిస్తున్నాము. ముఖ్యమైనటువంటి రిస్క్ ఫ్యాక్టర్స్ ఈ యొక్క హార్ట్ డిసీజ్ రావడానికి, ఒకటి హైపర్ టెన్షన్, 2 డయాబెటీస్ అనండి. వీటిని రెండింటిని కలిపి డెడ్లీ డ్యూయోగా మనం అభివర్ణిస్తాము. సో హైపర్ టెన్షన్ అంటే అధిక రక్తపోటు. ప్రతి ముగ్గురులో అట్లీస్ట్ ఒకరికి ఈ యొక్క అధిక రక్తపోటు మనం చూస్తుంటాం. రక్తపోటుకి మందులు జాగ్రత్తగా వరకపోవటం వల్ల గుండె యొక్క కండరం దళసరిగా తయారయ్యి గుండెపోటుకు దారితీసేటువంటి అవకాశం ఉంది. అదేవిధంగా మధుమేహం, దీన్ని కొరోనరీ ఆర్టరీ డిసీజ్ రిస్క్ ఈక్వలెంట్గా మనం చెప్తూ ఉంటాం. 3 నెలల యావరేజ్ షుగర్ని HbA1c అంటారు. దాన్ని 7 లోపు పెట్టుకొని అదుపులో ఉంచుకోవాలి. ఫాస్టింగ్ బ్లడ్ షుగర్, అదేవిధంగా పోస్ట్ ప్రాండియల్ తిన్నాక బ్లడ్ షుగర్ కూడా ఈ యొక్క నిర్ణీత విలువల కంటే తక్కువలో ఉంచి కంటిన్యూగా వ్యాయామం చేస్తూ, తర్వాత అదేవిధంగా బరువుని మనం కంట్రోల్లో అదుపులో పెట్టుకొని మధుమేహాన్ని కంపల్సరీగా కంట్రోల్ చేయకపోతే మాత్రం త్వరగా ఈ యొక్క గుండెల యొక్క రక్తనాళాల్లో పూడికలు ఏర్పడి ఈ కొరోనరీ ఆర్టరీ డిసీజ్, అదేవిధంగా గుండెపోటుకి దారితీసేటువంటి అవకాశం చాలా ఎక్కువగా ఉంది. ఛాతీ భాగంలో నొప్పి రావటం, లేకుంటే అనీజీగా అంటే ఏదో ఆందోళనకరంగా ఉండటం, లేకుంటే బరువు పెట్టినట్టుగా ఉండటం, గాలి తీసుకోవటంలో కొంచెం ఇబ్బందికరం కావటం, దానికి తోడుగా చెమటలు పట్టడం, తర్వాత ఈ యొక్క ఛాతీ నొప్పి ఎడమ చేతికి కానీ ఎడమ దవడకు కానీ లాగటం అనేటువంటిది టిపికల్గా ఈ గుండెకి సంబంధించినటువంటి ఛాతీ నొప్పిగా మనం గుర్తించాలి. ఈ యొక్క గుండెపోటు 2 రకాలుగా ఉంటుంది. ఒకటి అక్యూట్ ST ఎలివేషన్ మయోకార్డియల్ ఇన్ఫాక్షన్ అంటారు. అంటే ఈ యొక్క గుండె యొక్క రక్తనాళాల్లో, ధమనుల్లో రక్తం గడ్డగట్టడం వల్ల పూర్తిగా సరఫరా 100% నిలిచిపోయి గుండె యొక్క కండరం అనేటువంటిది ఇస్కీమియా అంటే ఏంటంటే ఈ రక్త ప్రసరణ పూర్తిగా సెసేషన్ అయిపోవడంతో ఈ యొక్క ఇస్కీమియా డెవలప్ అయ్యి గుండె యొక్క కండరము చచ్చిపోయేటువంటి అవకాశం ఉంటుంది. దీన్ని అక్యూట్ ST ఎలివేషన్ అమ్మాయి అని చెప్పేసి మనం దాన్ని వైద్య పరిభాషలో హార్ట్ అటాక్గా పరిగణిస్తాము. ఈ పూడికలు ఎక్కువ శాతం ఉండటం వల్ల మనం ఏదైనా పని ఎక్కువ చేసినప్పుడు, లేకుంటే మెట్లు ఎక్కినప్పుడు, లేకుంటే మనం హార్డ్ వర్క్ చేసినప్పుడు ఈ యొక్క గుండెకి రక్త ప్రసరణ తగ్గి ఛాతీ నొప్పి వస్తుంది. దీన్ని క్రానిక్ స్టేబుల్ యాంజైనాగా మనం పరిగణిస్తాము. తీవ్రమైనటువంటి గుండె నొప్పి, చెమటలు పట్టడం, ఆయాసం అంటే యాక్చువల్లీ LV డిస్ఫంక్షన్ సంభవించినప్పుడు ఊపిరితిత్తులు నీరు చేరటం వల్ల తీవ్రంగా ఆయాసం రావటం, తర్వాత కొందరిలో కూడా నాసియా అండ్ వామిటింగ్ కూడా వచ్చేటువంటి అవకాశం ఉంది. సో కాబట్టి ఛాతీ భాగంలో తీవ్రమైన నొప్పి, చెమటలు పట్టి వామిటింగ్ వచ్చినప్పుడు ఖచ్చితంగా మనం ఈ యొక్క హార్ట్ అటాక్ని రూల్ అవుట్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అన్నిటికంటే ఇంపార్టెంట్ ఏంటంటే ఈ యొక్క ST ఎలివేషన్ అమ్మాయి అంటే అక్యూట్ ST ఎలివేషన్ మయోకార్డియల్ ఇన్ఫాక్షన్ సంభవించినప్పుడు ప్రతి ఒక్క నిమిషము, ప్రతి ఒక్క గంట అనేటువంటిది
చాలా ఇంపార్టెంట్. అంటే ఒక్కసారి గుండెకి 100% రక్త ప్రసరణ నిలిచిపోతే గుండె కండరము దాదాపు అరగంట నుంచి 6 గంటలలోపు పూర్తిగా చచ్చుపడిపోతుంది. దీన్ని గోల్డెన్ అవర్గా మనం వైద్య పరిభాషలో మనం సంబోధిస్తాము. ఈ గోల్డెన్ అవర్ లోపు ఈ యొక్క అక్యూట్ ST ఎలివేషన్ MIని మనం డయాగ్నోస్ చేయలేకపోతే గనుక ఈ యొక్క గుండె కండరం పూర్తిగా చచ్చుపడిపోయి జీవితాంతం ఒకవేళ దానికి ట్రీట్మెంట్ తీసుకొని రీవాస్కులైజేషన్ అంటే రక్త ప్రసరణని మనం పునరుద్ధరించినా కూడా ఈ యొక్క చచ్చుపడిపోయినటువంటి కండరం పూర్తిగా మళ్ళీ తిరిగి వచ్చే అవకాశం లేదు. ఇది ఫ్యూచర్లో హార్ట్ ఫెయిల్యూర్కి దారితీసేటువంటి దాని కన్సిక్వెన్సెస్ కూడా దారితీసేటువంటి అవకాశం ఉంది. సో ECG కనుక మనం టైమ్లీ తీయగలిగితే కనుక దాదాపు 95% కేసుల్లో గుండెపోటును కాన్ఫిడెంట్గా నిర్ధారణ చేయవచ్చు. మన దేశంలో ప్రతి సంవత్సరం 14 లక్షల నుంచి 16 లక్షల మంది గుండె జబ్బు బాధితుల జాబితాలో చేరుతున్నారు. నగరీకరణ పెరుగుతుండటంతో జీవనశైలిలో అనేక మార్పులు వస్తున్నాయి. కాలంతో పాటు మన ఆహార వ్యవహారాల్లో, జీవన విధానంలో ఎన్నో మార్పులు చోటు చేసుకుంటున్నాయి. వేళకు తిండి, నిద్ర కరవయ్యాయి. శారీరక శ్రమ తగ్గి మానసిక ఒత్తిడి పెరిగింది. మద్యం, ధూమపానం లాంటి వ్యసనాలు పెరిగాయి. వీటన్నిటి ఫలితంగా శరీరం ఒడిదుడుకులకు గురవుతూ క్రమేపీ ఆరోగ్యాన్ని కాపాడే రోగ నిరోధక వ్యవస్థ నిర్వీర్యమైపోతోంది. ఈ పరిస్థితి గుండె జబ్బులకు దారితీస్తోంది. చిన్న వయసులో గుండె జబ్బులు రావడానికి ప్రధాన కారణం రక్తపోటు, డయాబెటిస్, ధూమపానం, అలాగే చెడు కొలెస్ట్రాల్ ఎక్కువగా ఉండే ఆహారాన్ని తీసుకోవడం. దీంతోపాటు కొవ్వు ఎక్కువగా ఉండే పదార్థాల వాడకం కూడా పెరుగుతోంది. ఇలాంటి కారణాల వల్లనే చాలా మంది చిన్న వయసులో స్థూలకాయం బారిన పడుతున్నారు. ఇక పనుల ఒత్తిడి, నిద్ర వ్యవధి తగ్గడం లాంటి కారణాల వల్ల గుండె జబ్బుల బారిన పడుతున్న వారి సంఖ్య పెరుగుతోంది. నేటి కంప్యూటర్ ఉద్యోగాలలో భాగంగా ఎక్కువగా శారీరక శ్రమ లేకపోవడం వల్ల దేహానికి తగినంత వ్యాయామం ఉండటం లేదు. దీంతో గుండె సంబంధ సమస్యలు, గుండెపోటు వంటి సమస్యలు కూడా ఎదుర్కోవలసి వస్తోంది. ST ఎలివేషన్ MI మనం నిర్ధారణ అయిన వెంటనే ప్రాథమికంగా మనం కొన్ని టాబ్లెట్స్ ఇస్తాము. యాస్పిరిన్, అదేవిధంగా క్లోప్రోగ్రిల్ అనేటువంటి రక్తం పలచబడేటువంటి టాబ్లెట్లు, అదేవిధంగా కొలెస్ట్రాల్ కంట్రోల్లో ఉండే స్టాటిన్లు మనం బేసిక్గా ఇచ్చేసిన తర్వాత ఇమీడియట్గా పేషెంట్ని క్యాత్ ల్యాబ్కి తీసుకువెళ్ళి ఈ యొక్క చేతిలోని కొరనరీ ధమని ద్వారాలు కానీ, లేకుంటే ఈ యొక్క తొడలోని ఫిమరల్ ధమని ద్వారా కానీ గుండెలో రక్తనాళాలను చేరుకొని అక్కడ కాంట్రాస్ట్ అనేటువంటి మెటీరియల్ని ఇంజెక్ట్ చేయటం ద్వారా దీన్ని యాంజియోగ్రామ్ అని చెప్పి అంటాము. సో ఈ యాంజియోగ్రామ్ తీయటం ద్వారా మనం గుండెలో ఉన్నటువంటి పూడికల్ని సకాలంలో గుర్తించగలిగితే కనుక దాన్ని ప్రైమరీ యాంజియోప్లాస్టీ అంటే అదే సేమ్ ధమని ద్వారా మనం గుండెని చేరుకొని ఒక బెలూన్ ద్వారా ఆ యొక్క పూడికని క్లియర్ చేసి అక్కడ మళ్ళీ ఆ పూడిక రాకుండా స్టంట్ అయినటువంటి చిన్న పరికరాన్ని మనం అమర్చడం ద్వారా ఇది దాదాపుగా 2 గంటల లోపు జరిగితే కనుక ఖచ్చితంగా ఈ యొక్క గుండె కండరం చచ్చిపడిపోకుండా మనం కాపాడవచ్చు. ఈ యొక్క క్యాత్ ల్యాబ్ ఫెసిలిటీ అందుబాటులో లేకపోతే దానికి బదులుగా మనం థ్రాంబోలైసిస్ అనేటువంటి ఒక చిన్న ఇంజెక్షన్ ఇస్తే కనుక దాదాపుగా ఈ యొక్క గుండెపోటు నుంచి మనం రక్షించుకోవచ్చు. గుండె యొక్క ఆరోగ్యం అనేటువంటిది చాలా వరకు మనం తినేటువంటి ఆహారం మీద ఆధారపడి ఉంది. కొలెస్ట్రాల్ ఎక్కువగా ఉన్నటువంటి ఫుడ్స్ని మనం కంపల్సరీగా అవాయిడ్ చేయాలి. సో హైలీ రిఫైన్డ్ కార్బోహైడ్రేట్స్ ఏవైతే ఊబకాయానికి దారితీస్తున్నాయో ఆ యొక్క ఫుడ్ ఐటమ్స్ అన్నిటిని మనం అవాయిడ్ చేయాలి. ఎస్పెషల్లీ డయాబెటీస్ ఉన్న వాళ్ళు ఈ యొక్క షుగర్ని కంట్రోల్లో ఉండటానికి స్వీట్స్, అదేవిధంగా తీపి పదార్థాలు, తర్వాత ఐస్ క్రీమ్స్, తర్వాత శీతల పానీయాలు ముఖ్యంగా అవాయిడ్ చేయవలసిన అవసరం ఉంది. ఎక్కువగా ఒకవేళ మాంసాహారం తీసుకునే వాళ్ళైతే ఎండు చేపలు కాకుండా ఆయిలీ ఫిష్ తీసుకుంటే వాటిలో ఉండేటువంటి ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ అనేటువంటిది ఈ యొక్క గుండె ఆరోగ్యానికి చాలా మంచిది. సో కాబట్టి ఆ ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ వల్ల ఈ యొక్క గుండెపోటు సంభవించేటువంటి అవకాశం తక్కువగా ఉంటుంది. ఎక్కువగా తాజా కూరగాయలు, తాజా పండ్లు తీసుకోవాలి. అదేవిధంగా మొలకెత్తినటువంటి గింజలు, తర్వాత మిల్లెట్స్, తృణధాన్యాలు ఎక్కువగా తీసుకోవాలి. లో ఫ్యాట్ డైటరీ ప్రొడక్ట్స్ అంటారు. సో స్కిమ్డ్ మిల్క్, సో ఫ్యాట్ తీసేసినటువంటి మిల్క్ పదార్థాలు తీసుకోవాలి. గుడ్డు తెల్లసొన కూడా తినవచ్చు. చేపలు ఎక్కువగా తినాలి. రెడ్ మీట్ని అవాయిడ్ చేసుకోవాలి. అదేవిధంగా సాల్ట్ తక్కువగా తినాలి. నెక్స్ట్ ఏంటంటే వ్యాయామం. ఫిజికల్ యాక్టివిటీ అనేటువంటిది మన బాడీకి చాలా మంచిదండి. సో ఈ ఫిజికల్ యాక్టివిటీ వల్ల ఈ యొక్క ప్రతి ఒక్క ఆర్గానిక్ యొక్క రక్త ప్రసరణ బాగా పెరిగి వ్యాసో డైలటేషన్ జరగటం వల్ల రక్తపోటు కంట్రోల్లో ఉండటం, అదేవిధంగా బాడీలో షుగరు మనకి ఎక్సర్సైజ్ కన్జ్యూమ్ అయిపోవటం వల్ల ఈ యొక్క మధుమేహం కూడా పూర్తిగా కంట్రోల్లో వచ్చి తద్వారా ఈ యొక్క కొరనరీ ఆర్టరీ డిసీజ్ అనేటువంటిది తక్కువగా మనం వ్యాయామం చేసే వాళ్ళలో చూస్తుంటాం. నడవటం కాకుండా జాగింగ్ చేయాలి. సో పరిగెత్తడం, గుండె వేగం దాదాపు 120 నుంచి 140 వరకు బాగా చేరుకొని చెమటలు పట్టేలా కూడా బాగా వ్యాయామం చేస్తే కనుక మనం ఈ యొక్క గుండె జబ్బుల్ని నివారించేటువంటి అవకాశం ఉందండి. ఎక్కువగా శాకాహారం తీసుకోవడం, నిత్యం 1 గంట సేపు వ్యాయామం చేయడం, వేళకు తగినంత నిద్ర ఉండేలా చూసుకోవడం,
ఒత్తిళ్లను ఎదుర్కొనేందుకు మంచి హాబీలు, ధ్యానం వంటివి జీవితంలో అంతర్భాగం చేసుకోవడం, ఏటా ఒకసారి గుండె సంబంధ పరీక్షలు చేయించుకోవడం ద్వారా గుండె జబ్బులు, గుండెపోటు రాకుండా జాగ్రత్త పడొచ్చు. కనిపిస్తున్నప్పుడు మనలో చాలా మంది కళ్లల్లోకి చుక్కల మందులు వేసుకుంటూ ఉంటారు. అవి కూడా మందుల షాపుకు వెళ్లి సొంతంగా కొనుగోలు చేసి వాడుతూ ఉంటారు. మరికొంతమంది అసలు కళ్లల్లోకి చుక్కల మందు వాడకూడదని, ఒకసారి మొదలు పెడితే వాటికి అలవాటు పడిపోతామని అనుకుంటారు. అసలు ఈ నమ్మకంలో నిజమెంత? కళ్లల్లోకి చుక్కల మందు వాడటం సరైందేనా? ఆసక్తికరమైన ఈ విషయం గురించి ఇప్పుడు తెలుసుకుందాం. కన్నును ఎక్కువగా వాడే వల్ల డెఫినెట్గా ఫెటీగ్ వస్తుంది. ఈ ఫెటీగ్ అనేది ఎందుకు వస్తుందంటే, ఒక వస్తువు ఏదైనా తిరుగుతూ ఉంటుంది. సే ఫర్ ఎగ్జాంపుల్ సినిమానో లేకపోతే టీవీనో చూస్తాము, పైకి కిందికి దాని ప్రకారము మనం చూస్తూ ఉంటాం. అలానే మనము ట్రావెల్ చేస్తూ ఉంటాం, ట్రైన్ కానీ బస్సు కానీ, అప్పుడు కూడా కన్నును తిప్పుతూనే ఉంటాం. అలానే చదివేటప్పుడు కూడా ఎక్కువ శాతము దాని మీద కేంద్రీకరించినప్పుడు ఐ ఫెటీగ్ పోయే అవకాశం ఉందా అంటే ఉంది. దీన్ని ఐ స్ట్రెయిన్ ఆర్ ఐ ఫెటీగ్ అంటారు. ఏదైనా మనం పని చేసినప్పుడు మనం అలసిపోయినట్లుగానే కళ్ళు కూడా అలసిపోయే అవకాశం ఉంది. దీన్ని ఐ ఫెటీగ్ ఆర్ ఐ స్ట్రెయిన్ అంటారు. దీనికి డ్రాప్స్ ఉన్నాయా అంటే ప్రాక్టికల్గా స్పీకింగ్ లేవు. కాకపోతే ఈ లూబ్రికేటింగ్ డ్రాప్స్ వేసినప్పుడు ఆ కొద్దిసేపు అయినా మనం కన్ను మూసుకొని ఉంటాము. మళ్ళీ వాళ్ళకి ఫీలింగ్ ఎలా ఉంటుందంటే, ఓ నాకు ఇప్పుడు బాగుంది, డ్రాప్స్ వేస్తేనే బాగుంది అనే ఫీలింగ్ ఉంటుంది. ఈ డ్రాప్స్ వల్ల కంటి తేమ పెరగడం ఒకటి, కొంత రెస్ట్ రావడం ఒకటి వస్తుంది. కాబట్టి వాళ్ళు డెఫినెట్గా బెటర్ అనే ఫీలింగ్ ఉంటుంది. క్యాన్సర్ సర్జరీలకు సంబంధించి గత 10-15 ఏళ్ల కాలంలో చాలా ముఖ్యమైన మార్పులు కనిపిస్తున్నాయి. ఒకప్పటిలా క్యాన్సర్ సోకిన కణజాలంతో పాటు ఆరోగ్యవంతమైన కణజాలాన్ని కూడా తీసేయాల్సిన పరిస్థితి ఇప్పుడు లేదు. క్యాన్సర్ సోకినంత మేర మాత్రమే చక్కగా కణజాలాన్ని తొలగించే వెసులుబాటు ఇప్పుడు ఉంటుంది. అలాగే రోబోటిక్ సాంకేతికత అందుబాటులోకి వచ్చాక సంక్లిష్టమైన సర్జరీలను సైతం ఇవాళ చాలా సునాయాసంగా చక్కటి ఖచ్చితత్వంతో చేయగలుగుతున్నారు. ఈ నేపథ్యంలో క్యాన్సర్ సర్జరీలో చోటు చేసుకున్న ఆధునిక మార్పుల గురించి డాక్టర్ని అడిగి ఇప్పుడు తెలుసుకుందాం. క్యాన్సర్లకు కొత్తగా అందుబాటులోకి వచ్చిన చికిత్సలేంటి? ఇంతకుముందు ఓపెన్గా చేసే సర్జరీల తర్వాత లాప్రోస్కోపిక్ సర్జరీ ద్వారా, అంటే కీహోల్ సర్జరీ ద్వారా క్యాన్సర్ సర్జరీలు నిర్వహించేవారు. ఈ మధ్యలో కొత్తగా గత కొన్ని సంవత్సరాల నుండి అధునాతమైన రోబోటిక్ సర్జరీ అనే టెక్నాలజీ ఈ క్యాన్సర్ ట్రీట్మెంట్కి సంబంధించిన శస్త్రచికిత్సల్లో ఉపయోగిస్తుండటం జరుగుతుంది. సో ఈ రోబోటిక్ సర్జరీ అన్నది రోబోటిక్ సర్జరీలో ట్రైనింగ్ అయిన ఒక డాక్టర్, సర్జన్ ఒక కన్సోల్ మీద ఉండి పేషెంట్ మీద రోబోటిక్ ఎక్విప్మెంట్ని డాక్ చేసి అధునాతమైన టెక్నాలజీతో, అద్భుతమైన మ్యాగ్నిఫికేషన్తో, మంచి ప్రెసిషన్తో ఈ సర్జరీ అన్నది తక్కువ సైడ్ ఎఫెక్ట్స్తో, తక్కువ బ్లీడింగ్తో, తక్కువ కష్టంతో, పేషెంట్కి నొప్పి కూడా లేకుండా తొందరగా రికవర్ అయ్యే విధానంగా ఎంత పెద్ద సర్జరీ అయినా చేసి 2-3 రోజుల్లోనే హాస్పిటల్ నుండి డిశ్చార్జ్ చేసే పరిస్థితి ఈరోజు మనకుంది. టార్గెటెడ్ కీమోథెరపీ అంటే ఏంటి? కీమోథెరపీ అన్నది చాలా కాలం నుండి ఈ క్యాన్సర్ పేషెంట్స్కి ఉపయోగిస్తూ ఉన్నాము. కానీ ఈ కీమోథెరపీ ఇచ్చినప్పుడు ఏవైతే మందులు మనం వాడతామో ఆ క్యాన్సర్ కణాలని, ఆ క్యాన్సర్ మందులు బాగా త్వరగా డివైడ్ అవుతున్న క్యాన్సర్ కణాలన్నింటినీ వాటిని చంపేస్తాయి. కానీ అది నార్మల్ కణమా, క్యాన్సర్ కణమా అనేది తెలుసుకునే శక్తి ఆ మందుకు ఉండదు. కాబట్టి ట్రీట్మెంట్ చేస్తున్నప్పుడు క్యాన్సర్ కణాలతో పాటు మన బాడీలో ఉన్న నార్మల్గా త్వరితగతిన విభజన జరిగే కణజాలం ఏదైతే ఉంటుందో వాటిని ఈ కీమోథెరపీ ఎఫెక్ట్ చేస్తుంది. మీరు జాగ్రత్తగా గమనిస్తే కీమోథెరపీ ఇచ్చిన వాళ్ళందరికీ హెయిర్ ఊడిపోవటం, డయేరియా రావటం, తెల్ల కణాల సంఖ్య తగ్గిపోయి ప్రాణాపాయ పరిస్థితిలోకి వెళ్ళటం, ఇలాంటి చాలా రకమైన సైడ్ ఎఫెక్ట్స్ ఈ కీమోథెరపీ వల్ల వస్తాయి. సో చాలా వాటికి సైడ్ ఎఫెక్ట్స్ ఏవైతే ఉంటాయో వాటికి మెడిసిన్స్ అయితే రావడం జరిగింది. కానీ ఈ మధ్య కాలంలో వచ్చిన నూతన విధానం ఏంటంటే క్యాన్సర్ కణాన్ని మాత్రమే గుర్తించి ఆ మందు ఆ క్యాన్సర్ కణం మీద మాత్రమే పనిచేసి నార్మల్ కణాలు పక్కన ఉన్నా కూడా వాటి మీద ఎఫెక్ట్ చేయకుండా మనం ఉపయోగించే విధానాన్ని ప్రెసిషన్ మెడిసిన్ అంటాం. మోనోక్లోనల్ యాంటీబాడీస్ అనే ఒక పర్టికులర్ సబ్స్టెన్సెస్, అంటే ఆ క్యాన్సర్ కణం మీద ఉండే ఏదైతే
కణజాలం మీద ఉండే యాంటీజెన్స్కి యాంటీబాడీ ప్రొడ్యూస్ చేసి ఆ యాంటీబాడీస్ ఆ పేషెంట్కి ఇవ్వడం వల్ల ఆ ప్రత్యేకమైన యాంటీజెన్ ఏ కణజాలం సర్ఫేస్ మీద ఉంటుందో వాటిని మాత్రమే ఎఫెక్ట్ చేసి వాటిని చంపేసే ప్రక్రియ ఈ ప్రెసిషన్ మెడిసిన్ అంటాం. సో దీంతో ఏమవుతుందంటే రెగ్యులర్గా మనం వాడే అదర్ మందుల్లాగానే మనం తీసుకున్నా కానీ వాటి వల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఏమి ఉండవు. ఆ పర్టికులర్ క్యాన్సర్ కణం మాత్రమే చనిపోతుంది, నార్మల్ కణాలు ఏమవ్వవు. రేడియేషన్లో ఎలాంటి కొత్త పద్ధతులు అందుబాటులోకి వచ్చాయి? రేడియోథెరపీ అన్నది క్యాన్సర్ పేషెంట్స్లో 60 నుండి 80% మందికి ఈ రేడియోథెరపీ అవసరం అయ్యే పరిస్థితి ఉంటుంది. రేడియోథెరపీ అంటే ఏంటంటే ఎక్స్రేస్, ఫోటాన్స్, గామా రేస్, ఇలాంటి ప్రోటాన్స్తో ఇలాంటి రేడియేషన్ అనేది పేషెంట్స్కి క్యాన్సర్ కణాలని మనం చంపడానికి ఇచ్చే ట్రీట్మెంట్. కాకపోతే పాత టెక్నాలజీలో క్యాన్సర్ కణాలని, నార్మల్ కణాలని గుర్తించలేని టెక్నాలజీ ఉండేది ఒకప్పుడు. అలాగనే CD, 3D కంప్యూటర్ విజ్ఞానము, కంప్యూటరైజేషను, ఇమేజింగ్లో టెక్నాలజీ డెవలప్ అవ్వకపోవటం వల్ల క్యాన్సర్తో ఎఫెక్ట్ అయిన భాగానికే కాకుండా దాని పక్కనున్న భాగాలకి కూడా రేడియోథెరపీ కూడా ఇచ్చేసే పరిస్థితి ఒకప్పుడు ఉండేది. దీనివల్ల గత కాలంలో సైడ్ ఎఫెక్ట్స్ అనేవి చాలా ఎక్కువగా వచ్చేవి. ఎందుకంటే రొమ్ము క్యాన్సర్కి ట్రీట్మెంట్ చేస్తే హార్ట్, లంగ్స్ ఎఫెక్ట్ అవ్వటం, గర్భసంచికి ట్రీట్మెంట్ చేస్తే యూరినరీ బ్లాడరు, రెక్టమ్ ఎఫెక్ట్ అవ్వటం, వీటి వల్ల క్యాన్సర్ నుండి నివారణ పొందినా కూడా తర్వాత పేషెంట్స్ చాలా కాలం వాళ్ళ నెక్స్ట్ జీవితంలో వాళ్ళు ఎక్కువ కష్టాలు పడే అవకాశం ఒకప్పుడు ఉండేది. ఈరోజు కంప్యూటర్ విజ్ఞానం బాగా డెవలప్ అవడం వల్ల, ఈ టెక్నాలజీ 3D ట్రీట్మెంట్ ప్లానింగ్ సిస్టమ్ రావడం వల్ల, నూతనమైన టెక్నాలజీస్ రావడం వల్ల జబ్బు తాలూకా క్యాన్సర్ కణాల తాలూకా లక్షణాలు కూడా మనం బాగా అర్థం చేసుకోవడం వల్ల 3D కన్ఫార్మల్ రేడియోథెరపీ, ఇమేజ్ గైడెడ్ రేడియోథెరపీ, ఇంటెన్సిటీ మాడ్యులేటెడ్ రేడియోథెరపీ, ఇలాంటి కొత్త కొత్త టెక్నాలజీస్ వచ్చి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా తక్కువ సైడ్ ఎఫెక్ట్స్తో మనం ట్రీట్మెంట్ చేసే పరిస్థితి ఉంది. సో ఇలాంటి టెక్నాలజీ పరిజ్ఞానం ఇప్పుడు చాలా హాస్పిటల్లో అందుబాటులో ఉంది. కాకపోతే ఇంకా చిన్న లీజన్స్ అంటే 4 సెంటీమీటర్ల కన్నా చిన్న లీజన్స్ ఉన్న, క్యాన్సర్ కాని ట్యూమర్స్ బ్రెయిన్లో ఉన్న, అలాగనే ఒకసారి రేడియోథెరపీ ట్రీట్మెంట్ ఇచ్చిన తర్వాత క్యాన్సర్ మళ్ళీ వచ్చి రేడియోథెరపీ మళ్ళీ చేయలేని పరిస్థితుల్లో మనం ఉన్న పరిస్థితుల్లో కానీ, అలాగనే లివర్లో క్యాన్సర్ వచ్చినా, లంగ్స్లో క్యాన్సర్ వచ్చినా, ప్రోస్టేట్ గ్రంథిలో క్యాన్సర్ వచ్చినా అవి చాలా చిన్న భాగాల్లో కాబట్టి వాటిలో ట్యూమర్స్ 2 మిల్లీమీటర్లు, 3 మిల్లీమీటర్లు, 5 మిల్లీమీటర్లు, బ్రెయిన్ ట్యూమర్లు 4-5 మిల్లీమీటర్లు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి వీటికి కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా ప్రెసిషన్ రేడియోథెరపీ చేసే టెక్నాలజీ ఇప్పుడు అందుబాటులోకి వచ్చింది. దీన్ని మేము స్టీరియోటాక్టిక్ రేడియో సర్జరీ, స్టీరియోటాక్టిక్ రేడియోథెరపీ, స్టీరియోటాక్టిక్ రేడియో బాడీ థెరపీ అంటాం. SRS, SRT, SBRT. ఈ టెక్నాలజీస్తో చాలా 1 మిల్లీమీటర్, 2 మిల్లీమీటర్స్ రూపంలో ఉన్న ట్యూమర్స్ని కూడా పక్కనున్న భాగాలు, నరాలు కానీ, కంటికి సంబంధించిన నరాలు కానీ, రక్తనాళాలు కానీ దెబ్బతినకుండా తక్కువ టైంలో ట్రీట్మెంట్ చేసే అవకాశం ఉంది. 4-5 వారాల్లో ట్రీట్మెంట్ చేసేది ఈరోజు ఒక్కరోజు 45 మినిట్స్లో కూడా ట్రీట్మెంట్ చేసే పరిస్థితి ఈరోజు ఉంది. కాబట్టి ఈ అధునాతనమైన టెక్నాలజీస్ వల్ల ఉపయోగం ఏంటంటే ఇంతకుముందు ట్రీట్మెంట్ చేయలేని డిజీజెస్కి కూడా ఈరోజు ట్రీట్మెంట్ చేయగలుగుతున్నాం. అలాగనే ఇంతకుముందు ట్రీట్మెంట్ చేసినప్పుడు వచ్చిన సైడ్ ఎఫెక్ట్స్ అసలు లేని విధంగా ఈరోజు మేము పేషెంట్స్ని ట్రీట్మెంట్ చేయగలుగుతున్నాం. ఇమ్యునోథెరపీ విశిష్టత ఏంటి? ఈ మధ్య కాలంలో పర్టికులర్గా ఈ తెల్ల రక్త కణాలులో వచ్చే క్యాన్సర్స్కి ప్రత్యేకంగా కొన్ని కార్ట్ టీ సెల్ థెరపీ అని ఒక ఇమ్యునోథెరపీ కూడా అందుబాటులోకి వచ్చింది. ఒకప్పుడు ఒకసారి లింఫోమా, లుకీమియా పేషెంట్ని ట్రీట్మెంట్ చేసి పేషెంట్ బాగా అవ్వకుండా జబ్బు మళ్ళీ వెనక్కి వస్తే ఇంతకుముందు ట్రీట్మెంట్ చేసే విధానాలు లేవు. ఇప్పుడు బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంటేషన్ అనే టెక్నిక్, అలాగనే ఇమ్యునోథెరపీ ద్వారా చాలామంది పేషెంట్స్ పూర్తిగా ఒకప్పుడు 10% మాత్రమే బాగే పేషెంట్స్ ఈరోజు 70% వరకు బాగా చేయగలుగుతున్నాము. అలాగనే 2-3 సంవత్సరాలే బతికే పరిస్థితి ఉంటే కూడా ఈరోజు నూతన విధానాలతో మనము 10 నుండి 15 సంవత్సరాలు కూడా బతికే పరిస్థితి మనం కలిగించే అవకాశం ఈరోజు ఈ ట్రీట్మెంట్ మెథడ్స్ ద్వారా వచ్చింది. ఒక చిన్న చిట్కా మీకోసం. అధిక బరువును వదిలించుకునేందుకు రోజు గుప్పెడు నానబెట్టిన బాదం పప్పుల్ని పొట్టు తీసి తినండి. వీటిని 4 తిన్నా పొట్ట నిండిన భావన కలుగుతుంది. దీంతో ఆహారం తక్కువగా తీసుకుంటారు. ఈ పరిణామం క్రమంగా బరువు తగ్గేందుకు తోడ్పడుతుంది. సుఖీభవ కార్యక్రమానికి సంబంధించి మీ విలువైన సూచనలు, సలహాలని వెంటనే మాకు రాయండి. మా చిరునామా సుఖీభవ, ఈటీవీ, రామోజీ ఫిలిం సిటీ, హైదరాబాద్ 501-512 లేదా sukhibhava@etv.co.in కు మెయిల్ చేయండి.